నమస్కారం వీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జోరుగా ఎర్రచందనం అక్రమ రవాణా, పోలీసుల తనిఖీలు, మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్తో సహా 6 మంది అరెస్ట్. మహిళల అభ్యున్నతితోనే రాష్ట్ర అభివృద్ధి, కాళహస్తిని దోమల రహిత నగరంగా మార్చండి, మున్సిపల్ అధికారులు పనితీరు మార్చుకోండి, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హితబోధ. ప్రారంభమైన గురు ధర్మ ప్రచార సభ అంతర్జాతీయ సమావేశాలు, అన్ని మతాలు కులాలు ఒక్కటేనన్న పలువురు వక్తలు. శిల్పారామంలో సాంస్కృతిక శోభ, ఆకట్టుకున్న చిన్నారుల భరతనాట్యం. తిరుపతి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనెట్ హాల్లో శ్రీ గురు ప్రచార సభ అంతర్జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గురుధర్మ ప్రచారణ సభ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖ మత సంస్థల ప్రతినిధులు, సాంస్కృతిక సంఘాల నేతలు, మేధావులు విచ్చేశారు. ప్రచార సభ అంతర్జాతీయ కోఆర్డినేటర్ స్టాలిని జయకుమార్, మలేషియాకు చెందిన సయ్యద్ ఇబ్రహీం, లక్నోకు చెందిన స్వామి సచ్చిదానంద భారత్, కేరళ రాష్ట్ర ఫార్మర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ బాలసుందరం, కేరళ కోఆర్డినేటర్ సత్యబాయ్ శివరాజ్, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మునిరత్నం, ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు రాఘవయ్య, కార్యదర్శి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తొలుత నారాయణ గురు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కేరళకు చెందిన నారాయణ గురు మత సామరస్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. అన్ని మతాలు ఒకటే అని, మనుషులంతా ఒకటే అని వారు తెలిపారు. అన్ని మతాల సామరస్యం ఒకటేనని, దీనిని ప్రజలంతా గుర్తించాలని చెప్పారు. నారాయణ గురు సూచనలతో కేరళలో మత సామరస్యం వెలువరిసిందని, ఇది ప్రపంచవ్యాప్తం చేయాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. ఇందుకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు కూడా ముందుకు రావడం తమకెంతో ఆనందం కలిగించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, గురుధర్మ ప్రచార సభ సభ్యులు పాల్గొన్నారు. The geography of Shivagiri Mutt. It's an ashram on a small town, in a small town called Varkala in the district of Trivandrum in the state of Kerala. And it's an ashram which was the abode of Sri Narayana Guru, who was a great philosopher saint and a social revolutionary who liberated the people of Kerala from the clutches of traditions, evil traditions, and led them to progress and prosperity. మహిళల అభ్యున్నతితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో స్వయం సహాయ ఉపాధి పథకం కింద మహిళలకు మెప్మా ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విచ్చేసి మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక పరిపుష్టిని సాధించినప్పుడే 2 అంకెల అభివృద్ధి సాధ్యమని అన్నారు. స్వయంగా వృద్ధి చెందేలా మహిళలకు ప్రభుత్వం నేడు అనేక అవకాశాలను అందిస్తుందని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ దోమల రహిత పట్టణంగా చేయాలని, లేకుంటే సంబంధిత అధికారులు సస్పెండ్ అవుతారని హెచ్చరించారు. మున్సిపల్ పాలకులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని, విభేదాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసి అభివృద్ధి చేయాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, వైస్ చైర్మన్ సారథి, టెంపుల్ చైర్మన్ గురవయ్య నాయుడు, మెప్మా పీడి నాగపద్మజ, మంత్రి సతీమణి బృందమ్మ, స్థానిక కౌన్సిలర్ విజయకుమార్, శాంతి, సుప్రజ, బషీర్, విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ చంచయ్య తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
అన్నా ఒక్క నిమిషం ఎట్లండి అన్నా ఒక్క నిమిషం ఏదో ఒక పని చేసుకుంటూ కనీస ఆదాయం 10,000 రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ స్వయం ఉపాధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సిందిగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇటు ఒక పక్క కుట్టు మీద మంచి శిక్షణ ఇవ్వటం, బేసిక్ సూయింగ్ మిషన్ మీద ఇచ్చాము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇండస్ట్రియల్ సూయింగ్ మిషన్ మీద కూడా ఇస్తాము, ఫ్యాషన్ టెక్నాలజీ మీద ఇస్తాము, బ్యూటీషియన్ కోర్సెస్ ఇచ్చాము. అలాగే మరి ఈ బ్యూటీషియన్ కోర్సెస్లో కూడా చక్కగా నేర్చుకొని కొంతమంది జాబ్ వర్క్ వెళ్ళారు, కొంతమంది సొంతంగా కూడా పార్లర్స్ పెట్టుకోవడం జరిగింది. వారి యొక్క ఆశయాలు నెరవేరి ఈరోజు మన జిల్లాలో ఉండే మున్సిపాలిటీస్ అన్నీ కూడా అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ కింద అనౌన్స్ చేయడం జరిగింది సార్. అందువల్ల మనకి ఇప్పుడు నిధుల కొరత లేదు. మనం చేసుకోవడంలో మనం ఎంత చొరవ చూపిస్తే అన్ని నిధులు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. వాస్తవంగా ఎత్తుకుంటే మున్సిపాలిటీలో ఉండే రాజకీయం ఎక్కడ లేదు, కానీ శ్రీకాళహస్తిలో అందరికంటే మార్గదర్శకం ఉన్నారు, చాలా బాగున్నారు. ఐ అప్రిషియేట్ శ్రీకాళహస్తి మున్సిపాలిటీ వాళ్ళని చాలా అభినందిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆదర్శపట్నం వచ్చింది, దానికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు చంద్రబాబు గారికి, వెంకయ్యనాయుడు గారికి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే డబ్బులో ముక్కావాసి కాదు 3 భాగాలు దిగిపోతుంది, దీనికి మాడుకుపోతుంది, ఆ బాడుకు తగ్గిపోతుంది కంపెనీలు ఉంటే. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు ఆరోగ్యం లేకపోయినా, నాకు ఆరోగ్యం లేకపోయినా మేమంతా కృషి చేస్తున్నాం, బాగా పనిచేస్తున్నాం చెప్పి మీకు తెలియపరుచుకుంటాం. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. తాజాగా చేపట్టిన తనిఖీల్లో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు మరో 6 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 72 ఎర్రచందనం దొంగలతో పాటు 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. నల్లమల అడవుల్లో ఉన్న విలువైన సంపదను అక్రమార్కులు అడ్డదిడ్డంగా నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఎర్రచందనం దొంగలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. పోలీసులు, అటవీ శాఖ అధికారుల కళ్లు గప్పి ఎర్ర దొంగలు గుట్టు చప్పుడు కాకుండా రెచ్చిపోతున్నారు. దర్జాగా ఎర్ర దొంగలను స్మగ్లింగ్ చేస్తూ దేశ సరిహద్దులను దాటించేస్తున్నారు. తాజాగా జిల్లాలోని కల్లూరు, వరదాయపాలెం, గుడిపాల పరిధుల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 7 మంది దొంగలు అడ్డంగా దొరికిపోయారు. వీరిలో ఒకరు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ రాముడు కూడా ఉండడం విశేషం. కడప జిల్లా మైదుకూరుకు చెందిన రాముడు అలియాస్ అందాల రాముడు 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లర్ అయిన లక్ష్మణ్తో జతకట్టి టన్నుల కొద్ది ఎర్ర దొంగలను అక్రమంగా విక్రయించాడు. లక్ష్మణ్ అరెస్టుతో అతని తమ్ముడు రమేష్తో కలిసి వ్యాపారం ప్రారంభించాడు. 2006 సంవత్సరం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇతనిపై ఇప్పటి వరకు 10 కేసులు నమోదు కాగా 200 టన్నుల వరకు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశాడని తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో స్మగ్లర్లతో ఉన్న సంబంధాలను ఆధారంగా చేసుకుని ఇతను ప్రస్తుతం సొంతగానే ఎర్రచందనం స్మగ్లింగ్ ను కొనసాగిస్తూ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్తో పాటు అక్రమ రవాణాలో డ్రైవర్లుగా వ్యవహరిస్తున్న శివ, దస్తగిరి, వరకుమార్ అలియా శివకుమార్, అవినాష్, స్మగ్లింగ్ లో మీడియేటర్లుగా వ్యవహరించే ప్రదీప్, అవినాష్లను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 2 ట్రాక్టర్లు, 2 బొలెరో వాహనాలు, 1 టాటా ఏసీ, 1 బైక్ ను, లక్షల విలువైన
72 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాపై తాము ఉక్కుపాదం మోపుతామని అన్నారు. స్మగ్లర్లను పట్టుకోవడంలో చొరవ చూపిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఫస్ట్ డ్రైవర్గా ఆటో డ్రైవర్గా స్టార్ట్ చేసి అక్కడి నుంచి పైలట్గా ఎదిగి అక్కడి నుంచి మరి ఆయనకు మన ఎస్కార్ట్గా లక్ష్మణ్కి, మీకు లక్ష్మణ్ తెలుసు, ఇంతకుముందే పీడీ యాక్ట్లో కానీ అరెస్ట్ చేసి ఆయన రెండోసారి అరెస్ట్ చేసి పంపించాం. సంగీతా చటర్జీ సంబంధించిన లక్ష్మణ్ ఆయన అనుచరుడిగా ఉన్నాడు. ఈయన అద్దాల రాపుడు. అక్కడి నుంచి ఈయన ఇండిపెండెంట్ అయిపోయి ఈయనే వ్యాపారం చేయడం మొదలుపెట్టి ఆయనకే సరుకు వేయడానికి మొదలుపెట్టాడు. ఆయనకి సరుకు వేయడము, అట్లాగే లక్ష్మణ్ తమ్ముడు రమేష్ అని ఉన్నాడు, ఆయనకి సరుకు కంటిన్యూగా వేస్తూ కంటిన్యూ చేస్తున్నాడు. ఈయన ఇంతవరకు చాలా ఒక 150 టన్స్ వరకు పంపించినట్టు మనకు అనిపిస్తుంది. ఈయన ఇంతవరకు మనం సంపాదించిన దాంట్లో కొంత తీస్తే ఒక 20 ఎకరాల దాకా సంపాదించినాడని చెప్పి తెలిసింది. దాని మీద కానీ ఏం యాక్షన్ తీసుకోవాలా అవన్నీ చూడడం జరుగుతుంది. ఇది కాకుండా ఆయన ఏంటంటే ఈ దస్తగిరి అని చెప్పేసి నెక్స్ట్ దస్తగిరి శివశంకర్ అని ఇంకా ఇద్దరు. ఈ దస్తగిరి శివశంకర్ కానీ చాలా ఇంపార్టెంట్ పీపుల్. తిరుచానూరులోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలువురు చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం ఆకర్షణీయంగా నిలిచింది. తిరుచానూరులో ఉన్న శిల్పారామం వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల శోభతో అలరారింది. తిరుపతి పట్టణానికి చెందిన ధన్యశ్రీ బృందం చేసిన భరతనాట్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీరామచంద్ర, దేవిస్తుతి తదితర పాటలకు కళాకారులు లాస్య, మేఘన, మానస్, పోషిత, తేజస్విలు అభినయంతో నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. ఆద్యంతం అలరించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆహుతులు ఆనందించారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. நீலமயில் மீதில் ஏறி ஆவினன் கூடியில் தோன்றும் நீலமயில் மீதில் ஏறி ஆவினன் கூடியில் தோன்றும் சிவனா உழந்தை முருகே செல்வூய நித்தில பொன்முருவல் பள்ளினே சிவனா உழந்தை முருகே తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజా యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీని గ్రామాన బూత్ లెవెల్లో బలోపేతం చేసేందుకు రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రణాళికలు రూపొందించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరింపజేసి 2019 ఎన్నికల్లో తమ అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ బలోపేతం చేసేందుకు యువకులు, విద్యావంతులు, మేధావులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ వెంకట్రావు, కార్యదర్శి పటేం, జాతీయ కౌన్సిల్ సభ్యులు రంజిత్, జిల్లా కో కన్వీనర్ నాగేశ్వర్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. మీరెందుకు వాళ్ళ మీద ఆ కన్సర్న్ మినిస్టర్స్ మీద కానీ కన్సర్న్ ఆఫీసర్స్ మీద కానీ ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అలాగే ఇవాళ ఇసుక మీరు ఫ్రీగా ఇస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడ ఇస్తున్నారు ఇసుక ఫ్రీగా? అనేక చోట్ల ఇసుక దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఇసుకని మీరే ప్రత్యేకమైన దళాలను పెట్టి మీరు ప్రస్తుతం దొంగతనాలు చేపించే పరిస్థితి హీనం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా విద్యలో ప్రాథమిక విద్య మీరు ఎట్లా చెప్పాలంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఏ రకంగా నడుస్తా ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. గత కొంతకాలంగా అనారోగ్యంతో విధులకు దూరంగా ఉన్న తిరుమలలోని డాలర్ శేషాద్రి తిరిగి విధులకు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డి డాలర్ శేషాద్రి తిరిగి ఆదివారం నుంచి విధులకు హాజరయ్యారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ డాలర్ శేషాద్రి ఆసుపత్రికి పరిమితమయ్యారు. కిడ్నీలకు చికిత్స చేయించుకున్న అనంతరం ఆయన ఆదివారం తిరిగి విధులకు హాజరయ్యారు. 1977లో ఉత్తర పరపతిదారిగా విధుల్లోకి చేరిన డాలర్ శేషాద్రి ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. 18 ఏళ్ల పాటు శ్రీవారి ఆలయంలో పనిచేశారు. 2006 జూలైలో ఉద్యోగ విరమణ పొందిన ఆయనకు తిరిగి స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీనితో శేషాద్రి ఆలయ ఓఎస్డిగా నియమితులయ్యారు. పదవీ విరమణ తర్వాత సుమారు 9 ఏళ్లుగా డాలర్ శేషాద్రి స్వామివారి సేవలో ఉంటున్నారు. అయితే గతంలో ఆయన పలుమార్లు ఛాతీ నొప్పి వచ్చి ఆసుపత్రిలో చేరారు. ఈసారి కిడ్నీ సంబంధిత వ్యాధి రావడంతో ఆయన సెలవుపై వెళ్లి చికిత్స చేయించుకున్నారు. తిరిగి విధుల్లోకి వచ్చిన ఆయన బ్రహ్మోత్సవాల సమయంలో తాను లేకపోవడం తనకెంతో బాధ కలిగించిందని అన్నారు. ప్రముఖ సిపిఎం నాయకులు భక్తవత్సలం చలం హైదరాబాద్లో మృతి చెందారు. దీనికి సంతాపంగా శ్రీకాళహస్తిపట్నంలో సిపిఎం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శ్రీకాళహస్తికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు భక్తవత్సలం చలం హైదరాబాద్లో ఆదివారం మృతి చెందారు. ఆయన కమ్యూనిస్టు పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఎదిగి భూ పోరాటాలకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం భక్తవత్సల చలం హైదరాబాద్లోని సనత్ నగర్ ఏరియా కమిటీ నాయకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయన ఆదివారం మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా కాళహస్తిలో సిపిఎం నాయకులు ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. భక్తవత్సలం అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ భక్తవత్సల చలం ప్రజల మనిషి అని, భూ పోరాటాలతో పేదల అభ్యున్నతికి కృషి చేశారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కమ్యూనిస్టు వారసులుగా ఈ ప్రాంతంలో పేదల ప్రజల సమస్యలు అనేకము పట్టించుకొని ప్రాంతంలో బీడీ కార్మికులు కానీ, అదేవిధంగా స్థానిక సమస్యలు కానీ, ఈ కాళహస్తి మున్సిపాలిటీ కార్మిక సమస్యలపైన అనేక రకాల పోరాటాలు చేసినటువంటి కామ్రేడ్ భక్తవత్సలం గారు ఈరోజు హైదరాబాదు సనత్ నగర్లో అనారోగ్యం వలన మృతి చెందడం జరిగింది. ఆ కామ్రేడ్ చనిపోవడం వల్ల శ్రీకాళహస్తి పట్టణంలో సంతాపాన్ని ప్రకటిస్తున్నాము. వీటీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జోరుగా ఎర్రచందనం అక్రమ రవాణా, పోలీసుల తనిఖీలు, మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్తో సహా 6 మంది అరెస్ట్. మహిళల అభ్యున్నతితోనే రాష్ట్ర అభివృద్ధి, కాళహస్తిని దోమల రహిత నగరంగా మార్చండి, మున్సిపల్ అధికారులు పనితీరు మార్చుకోండి, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హితబోధ. ప్రారంభమైన గురు ధర్మ ప్రచార సభ అంతర్జాతీయ సమావేశాలు, అన్ని మతాలు కులాలు ఒక్కటేనన్న పలువురు వక్తలు. శిల్పారామంలో సాంస్కృతిక శోభ, ఆకట్టుకున్న చిన్నారుల భరతనాట్యం. వీటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.